మీ నాన్నగారు ఉషశ్రీ గారి గురించి ఒక 4 ముక్కలు మా తప్పకుండా. ప్రేక్షకులకి కూడా వివరించండి. తప్పకుండా. ఆ! అంటే ఇప్పటికీ ఇప్పుడు మా నాన్నగారు భౌతికంగా ఇక్కడ ఈ లోకాన్ని వదిలేసి 30 ఏళ్ళు అయిపోతుంది. కానీ ఈ రోజుకి కూడా మీరు ఉషశ్రీ గారి అమ్మాయి అని పలకరించే వాళ్ళు ఎప్పుడూ ఉంటూ ఉంటారు. నా క్లినిక్‌లో మా నాన్నగారి పెయింటింగ్ ఉంటుంది. ఓహ్! అది చూసిన వాళ్ళందరూ అంతకుముందు తెలియకపోయినా అక్కడికి వచ్చిన తర్వాత మీరు ఫలానా వాళ్ళ అమ్మాయి, ఆయన్ని చూసిన ఆనందం కలుగుతోంది అనే ఫీలింగు వాళ్ళు ఎప్పుడు చెప్తున్నా సరే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అందుకే నాన్న లేరు అనే ఫీలింగ్ కూడా ఉండదనమాట. కరెక్టే. అంటే అప్పుడు 1972, 73లో మొట్టమొదట రేడియోలో అసలు అంటే అలాంటి ప్రక్రియ అంతకుముందు జరగలేదు. అప్పుడు రేడియోలో ఈయన భారతం మొదట చెప్పడం మొదలుపెట్టడం, రోజు అంటే ప్రతి ఆదివారం నాడు ఒక అరగంట కార్యక్రమం, స్పెషల్ కార్యక్రమం ఉండేది. కొత్తగా మొదలుపెట్టారు ఆ ప్రోగ్రామ్‌ని అప్పుడు మొదలుపెట్టారు. అది అరగంట చొప్పున ఆ భారతం చెప్పడం, భారతం అయ్యాక రామాయణం, భాగవతం అన్నీ వరుసగా చెప్పడం. అది అందరికీ అంటే పండితులు ఎవరికోనో లిమిటెడ్ అని అనిపించేటువంటి కథని అంటే దాని వాల్యూ ఏం తగ్గకుండా బాగా అందరికీ మన జీవితంలో దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి అనేటువంటి మామూలు సింపుల్ లాంగ్వేజ్‌లో వచ్చేలాగా చెప్పటం అనేది చాలా జనం లోపలికి బాగా వెళ్ళిందనమాట. అంటే ఒక విధంగా విజయవాడ రేడియో అంటే ఉషశ్రీ గారు అంటే విజయవాడ రేడియో అన్నంత పాపులర్ అయిపోయింది ఆ ప్రోగ్రామ్. అది అంటే ఆ భగవంతుడు ఎక్కడ పుట్టిస్తాడనేది తెలియదు కదా! అందుకని ఆ నాన్నకి పుట్టడం ఒక అదృష్టం. అదృష్టం అంతే అది. అంతేకాదు ఆయన లెగసీని ముందుకు తీసుకెళ్తూ మీరు ఆయన కార్యక్రమాల కోసం కృషి చేస్తున్నది కూడా చాలా అవునవును. చాలా గ్రేట్ అక్క అది. మీ మీద ఆయన ప్రభావం ఎంతుంది? పూర్తిగా అణువణువున ఎందుకంటే నాకు అనిపిస్తుంది అంటే మనకు తెలిసి జరగవు ఇవన్నీ. తెలియకుండా ఇంట్లో అలా న్యాచురల్‌గా జరిగిపోతూ ఉంటాయి. ఉదయమే లేచి నాన్నగారు పొద్దున్నే రామాయణం రాసుకోవడం గానీ, భారతం రాయడం గానీ, తెల్లవారుజామున లేచి రాసుకుంటూ ఉండేవారు. ఓకే. పొద్దున్నే లేచి ఆయన వాకింగ్‌కి వెళ్ళడం గానీ, పొద్దున్నే లేచి ప్రాణాయామం చేసుకోవడం ఇవన్నీ నాన్న అలవాట్లు. అవన్నీ తెలియకుండా వచ్చేసాయి. ఇప్పుడు కూడా నేను తెల్లవారుజామునే లేచి రాసుకుంటా. అయితే నేను రామాయణం, భారతం కాదు అదే. ఆయుర్వేద గ్రంథాలు గ్రంథాలు. రాయడం అదిని. సో, అన్ని విషయాల్లో ఒక డిసిప్లిన్ కానీ, మనం ఏదైనా ఒక మాట చెప్పామంటే ఆ మాట నిలబడాలి. ఆ మాట అదే విధంగా చెయ్యాలి. ఒకళ్ళకి టైం ఇచ్చామంటే ఆ టైం ప్రకారం చేయాలి. ఇలాంటివన్నీ ఆయన అవునక్క. జీవిస్తూ సమయపాలన సమయపాలన చెప్పేవాళ్ళు కదా! పూర్తిగా అది అనమాట. బాగా గడియారం అక్కర్లేదు. ఆయన మొదలుపెట్టారు అంటే టైము అయిందంటే ప్రోగ్రామ్ అయిందంటే టైము చూసుకోక్కర్లేనంత పర్ఫెక్ట్‌గా ఉండేది.